అండి వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అందరూ నిన్న అంటే పెట్టే వీడియోస్కి కామెంట్స్ చాలా వచ్చినాయి. ఏవో ఒకళ్ళు ఇద్దరు ఏవో చెత్త కామెంట్స్ చేస్తుంటారు కానీ మనం పట్టించుకోదలుచుకోలేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే బెటర్ ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవటం. ఎందుకంటే చాలామంది నాకు చెప్పేది ఏంటంటే జాబ్లు అప్లై చేస్తున్నారు, కాల్స్ అయితే రావట్లేదు. సో ఇంకా వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు రిసీవ్ చేసుకునే ఈమెయిల్స్ కూడా ఎట్లున్నాయంటే జస్ట్ ఇంటర్నల్లీ సార్ట్ ఇట్ అవుట్ అని చెప్పి వస్తున్నాయి అని చెప్పి నాకు చెప్పారనమాట. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే నా రిక్వెస్ట్, ఎవరైనా సరే మీకు తెలిసిన జాబ్ లేదని ఉంటే ఇంకా జస్ట్ హెల్ప్ చేయండి. ఒకళ్ళకొకళ్ళు నా దగ్గర జాబ్ ఉంది అని అంటే మనో తెలిసిన వాళ్ళే అని కాకుండా, లేదు బ్యాక్ డోర్ ఎంట్రీలు ఇట్లాంటివి కాకుండా ఎవరికైనా సర్కిల్లో అయితే షేర్ చేసి హెల్ప్ చేసుకోండి ప్లీజ్. ఇంకొక ఇవాళ టాపిక్ ఏంటంటే ఆఫ్ షూర్కి ఎందుకు వెళ్తాయి అనేది చాలామంది క్వశ్చన్ అనమాట. అంటే ఇప్పుడు అమెరికాలో కూడా మస్తు జాబులు ఉన్నాయి, యూకేలో జాబులు ఉన్నాయి, ఆస్ట్రేలియాలో జాబులు ఉన్నాయి. ఎందుకు మరి ఆఫ్ షూర్కి ఇండియాకి ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ అన్సర్టనిటీ అనేది చాలా ఉంది. ఎందుకుంది అంటే ఫస్ట్ థింగ్ వీసా టెన్షన్లు ఎక్కువైపోయినాయి. ప్రతి కంట్రీలో వీసా టెన్షన్లు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా గవర్నమెంట్లు వెనక నుంచి వాళ్ళని టార్చర్ చేస్తున్నాయి, నువ్వు ఎందుకు లోకల్ వాళ్ళని పెట్టుకోవట్లేదు అని. ఆబ్వియస్లీ ఇప్పుడు అది కామన్ సీక్రెట్ కదండి. ఇప్పుడు మన దేశానికి ఎవడన్నా వచ్చి మన పొట్ట కొట్టేసి ఇవన్నీ తీసేసుకున్నారనుకోండి, మన వాళ్ళంతా ఎక్కడ పోయి బతుకుతారు? తినడానికి తిండి, ఉద్యోగం అనేది కావాలి కదా. సో ఒకప్పుడు జరిగిందంతా అదే కదా. నిజాం పాలన నుంచి తీసుకుంటే బోల్డని ఉద్యమాలు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని పరిపాలించడం, మన వాళ్ళని ఉద్యమం చేసి పంపించడం, ఇవన్నీ సో హిస్టరీ రిపీట్ అవుతుంది అనమాట. అందుకని వాళ్ళ దేశంలోకి వచ్చి వాళ్ళ ఉద్యోగాలు తీసేసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం వస్తుందని అందరు రోడ్ ఎక్కారు. సో అది పక్కన పెడేస్తే H1B ఇష్యూ ఒకటి తీసుకున్నామంటే అది ఒక పెద్ద ఇప్పుడు ప్రాబ్లం అయి కూర్చుంది. ఒక H1B ఓడికి జాబ్ ఇవ్వాలి అంటే కంపెనీ గవర్నమెంట్ తోటి హెడ్ఏక్ పడలేక ఎందుకు వచ్చిన గొడవ అని ఆలోచిస్తుంది. అట్ ద సేమ్ టైం వేరే యూకేలో కూడా అంతే. అన్ని ఇప్పుడు ఇమిగ్రేషన్ ఒకరిని స్పాన్సర్ చేసి మెయింటైన్ చేయాలంటే బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. వాళ్ళ NHS వాళ్ళకి డబ్బులు కట్టాలి, తర్వాత ఇలా రకరకాలుగా ఫీజులు ప్లస్ గవర్నమెంట్ అడుగుతుంది. ఇన్ని హెడ్ఏక్స్ మధ్యన ఈ ఎంప్లాయీస్ని పెట్టుకొని వీళ్ళకి జీతాలు ఇచ్చి వీళ్ళని మెయింటైన్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మరి లోకల్ వాళ్ళని తీసుకోవచ్చు కదా అంటే మరి వాళ్ళకి జీతాలు ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు DOL రూల్ ప్రకారం ఏంటంటే అమెరికాలో అయితే కనుక వాళ్ళకి శాలరీస్ ఎక్కువ ఇవ్వాలి. ఇన్సూరెన్స్ పాలసీలు, రూల్స్, వర్క్ బెంచ్ రూల్స్, రకరకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అందుకని ఏంటంటే ప్రాజెక్టులు ఇండియాకి పంపిస్తే కొంత తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్తో అక్కడ కాస్ట్ ఆఫ్ దాంతో అయిపోతుంది అన్న ఉద్దేశంతో అబ్రాడ్ మూవ్ చేయడానికి కంపెనీలు ఆలోచిస్తున్నాయి అని చెప్పేసి చాలా సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది. బట్ మరి ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరగట్లేదు అంటే బికాస్ ఆఫ్ AI వచ్చేసి AI ఏజెంట్ల వల్ల అంతా ఆటోమేషన్ పెరిగిపోవటం వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. అది ఇవాల్టి వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ప్లీజ్ గో అండ్ వాచ్. థ్యాంక్ యూ.